ఫ్రెండ్స్, ఇది వివో T4 5G వివో నుంచి వస్తున్న కొత్త స్మార్ట్ ఫోన్. ఇది మంచి స్పెక్స్తో అయితే వస్తుంది. దీని స్పెక్స్ విషయానికి వస్తే 6.67 ఇంచ్ ఫుల్ హెచ్డి ప్లస్ AMOLED క్వాడ్ కర్వ్డ్ డిస్ప్లేతో వస్తుంది. 120 Hz రిఫ్రెష్ రేట్, 5000 nits పీక్ బ్రైట్నెస్తో వస్తుంది. ఫోన్ స్నాప్డ్రాగన్ 7H Gen 3 ప్రాసెసర్తో వస్తుంది. LPDDR4X ర్యామ్తో వస్తుంది. స్టోరేజ్ వచ్చేసి 2.2తో వస్తుంది. 50 MP మెయిన్ కెమెరా విత్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలేషన్, 2 MP డెప్త్ సెన్సార్తో వస్తుంది. ఫ్రంట్ వచ్చేసి 32 MP సెల్ఫీ కెమెరాతో వస్తుంది. అండ్ 7300 mAh బ్యాటరీ, 90 watt ఫ్లాష్ ఛార్జర్తో వస్తుంది. IP65 రేటింగ్తో వస్తుంది. ఈ మొబైల్ ఫిజికల్ ఓవరేజ్ చూసుకున్నట్లయితే బ్యాక్ సైడ్ వచ్చేసి కెమెరా సర్కిల్ మోడల్ అండ్ వివో టైటిల్ అయితే కనబడుతుంది. అండ్ ఫ్రంట్ సైడ్ వచ్చేసి డిస్ప్లేతో వస్తుంది. అండ్ ఇక ఈ మొబైల్ లెఫ్ట్ అండ్ రైట్ సైడ్ చూసుకున్నట్లయితే పవర్ బటన్ అండ్ వాల్యూమ్ బటన్స్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ లెఫ్ట్ సైడ్ చూసుకున్నట్లయితే ఏమీ లేవు. అయితే టాప్ సైడ్ చూసుకున్నట్లయితే ఒక సెకండరీ మైక్, అండ్ బాటమ్ సైడ్ చూసుకున్నట్లయితే స్పీకర్ గ్రిల్, టైప్ సి పోర్ట్, ప్రైమరీ మైక్ అండ్ సిమ్ పోర్ట్ అయితే ఇచ్చారు. సిమ్ పోర్ట్ మీన్స్ సిమ్ స్లాట్స్. ఇందులో రెండు నానో సిమ్లు మాత్రమే ఇన్సర్ట్ చేసుకోవచ్చు. మెమరీ కార్డ్ ఆప్షన్ లేదు. ఇక ఫస్ట్ డిస్ప్లే విషయానికి వస్తే 6.77 ఇంచ్ ఫుల్ హెచ్డి AMOLED డిస్ప్లే, 120 Hz రిఫ్రెష్ రేట్, 5000 nits పీక్ బ్రైట్నెస్తో మొబైల్ వస్తుంది. అండ్ ఈ డిస్ప్లేలో వచ్చేసి 1080x239 పిక్సెల్స్ అయితే ఇందులో అవైలబుల్గా ఉన్నాయి. ఇది 388 ppi డెన్సిటీతో వస్తుంది. అండ్ స్క్రీన్ ప్రొటెక్షన్ వచ్చేసి స్కాట్ షీల్డ్ గ్లాస్ అయితే ఉపయోగించారు. అండ్ డిస్ప్లే విషయానికి వస్తే క్వాడ్ కర్వ్డ్ AMOLED డిస్ప్లేతో వస్తుంది. అండ్ ఆల్వేస్ ఆన్ డిస్ప్లేతో వస్తుంది. ఈ డిస్ప్లే వచ్చేసి L1 సపోర్ట్తో వస్తుంది. అమెజాన్, నెట్ఫ్లిక్స్ HD క్వాలిటీలో అయితే ఇందులో చూడొచ్చు. ఇక ఈ డిస్ప్లేలో డాల్బీ విజన్ అయితే ఉండదు. ఇది ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్తో అయితే వస్తుంది. ఈ డిస్ప్లేలో వచ్చేసి వెట్ హ్యాండ్ టచ్ అండ్ క్రేజీ హ్యాండ్ టచ్ అయితే ఉపయోగించారు. మీన్స్ చిన్న చిన్న వాటర్ తుంపర్లు ఏమైనా పడ్డా సరే కానీ టచ్ అయితే బాగానే పనిచేస్తుంది. అంటే కాల్ లిఫ్ట్ చేయడానికి, హ్యాండ్స్ చేయడానికి ఈజీ బ్రౌజింగ్. అండ్ క్రేజీ హ్యాండ్ టచ్ వచ్చేసి ఓన్లీ స్మూత్ స్క్రోలింగ్ ఫింగర్స్తో మాత్రం చేయడానికి ఉపయోగపడుతుంది. అంటే పైకి కిందకి ఈజీగా ఫింగర్స్తో స్క్రోల్ చేయొచ్చు. ఏమైనా వాటర్ తుంపర్లు డిస్ప్లే పైన పడ్డా కూడా ఈజీగా స్క్రోల్ చేయడం. ఈ ఫోన్లో 7300 mAh బ్యాటరీ ఉపయోగించిన ఫోన్ వచ్చేసి 0.789 సెంటీమీటర్ స్లిమ్తో వస్తుంది. ఇండియాస్ ఫస్టెస్ట్ స్లిమ్మెస్ట్ ఫోన్ అని అంటున్నారు. ఇక కెమెరా గురించి మాట్లాడుకున్నట్టయితే 50 MP సోనీ IMX882 AA కెమెరాతో వస్తుంది. 2 MP బొకే కెమెరాతో వస్తుంది. అండ్ ఫ్రంట్ వచ్చేసి 32 MP ఫ్రంట్ వైడ్ యాంగిల్ కెమెరాతో వస్తుంది. వీళ్ళు చెప్పిన దాన్ని బట్టి చూస్తే నైట్ టైంలో మీరు పోర్ట్రేట్ ఫొటోస్ ఏమైనా తీస్తే అల్ట్రా క్లియర్ అని పోర్ట్రేట్ ఫొటోస్ అయితే వస్తాయని చెప్తున్నారు. ఇక వీడియో విషయానికి వస్తే బ్యాక్ సైడ్ 4K 30 fps వీడియో రికార్డ్ అయితే చేసుకోవచ్చు. అండ్ ఫ్రంట్ వచ్చేసి కెమెరాలో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలేషన్ కూడా అవైలబుల్గా ఉంది. అంటే మీరు ఫొటోస్ ఏమైనా వీడియోస్ తీసినప్పుడు స్టేబుల్గా ఉంటూ ఫోటో కదలకుండా క్లియర్గా వస్తుంది. ఫ్రంట్ వచ్చేసి 32 MP కెమెరా ఉంటుంది. దీంతో వచ్చేసి ఫ్రంట్లో 4K వీడియో రికార్డ్ అయితే చేసుకోవచ్చు.
ఈ కెమెరాలో వచ్చేసి ఏఐ ఫోటో ఎన్హాన్సర్ అయితే ఆప్షన్ అయితే ఇందులో ప్రొవైడ్ చేశారు. ఏదైనా ఫోటో మీరు తీసుకున్నాక ఆటోమేటిక్గా ఏఐ ఎన్హాన్స్ చేసి మీకు చూపిస్తుంది. అలాగే ఇందులో ఏఐ ఎరేజర్ కూడా ప్రొవైడ్ చేశారు. మీరు ఏదైనా ఫోటో తీసుకున్నప్పుడు అన్వాంటెడ్ ఎలిమెంట్స్ కానీ ఏవైనా సరే ఏఐ సహాయంతో ఎరేజ్ చేసుకోవచ్చు. అండ్ ఇందులో 4K 30 fps షార్ప్ వీడియోస్ని అయితే రికార్డ్ చేసుకోవచ్చు. అండ్ షార్ప్ డీటెయిల్స్ కూడా క్యాప్చర్ చేస్తుంది. ఈ ఫోన్లో బ్యాటరీ విషయానికి వస్తే 7300 mAh బ్యాటరీతో వస్తుంది. 90 వాట్ ఫ్లాష్ ఛార్జింగ్తో వస్తుంది. వీళ్ళు చెప్పిన దాన్ని బట్టి చూస్తే ఇండియాస్ బిగ్గెస్ట్ బ్యాటరీ అని అంటున్నారు. 7300 mAh బ్యాటరీ కాబట్టి ఈజీగా ఒక ఫుల్ వర్కింగ్ డే అయితే గేమింగ్ ఆడే వారికి ఇలాంటి వారికి అయితే ఒక ఫుల్ వర్కింగ్ డే అయితే వస్తుంది. ఇంతకు మించి కూడా రావచ్చు. అండ్ జనరల్గా కాల్స్ మాట్లాడే వాళ్ళకి అలాంటి వారికి అయితే 2 days అయితే ఖచ్చితంగా ఈ బ్యాటరీ అయితే వస్తుంది. అండ్ ఇందులో వచ్చేసి రివర్స్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది. అంటే మీరు ఒక ఫోన్ నుంచి ఇంకో ఫోన్కి రివర్స్ ఛార్జింగ్ కూడా చేసుకోవచ్చు. అంటే టైప్ సి కేబుల్తో లైక్ ఇయర్ బడ్స్కి ఛార్జింగ్ పెట్టుకోవడానికి, ఛార్జబుల్ గ్యాడ్జెట్స్కి. అండ్ ఇందులో వచ్చేసి బైపాస్ ఛార్జింగ్ ఫీచర్ అవైలబుల్గా ఉందంటే ఛార్జింగ్ పెట్టినప్పుడు డైరెక్ట్ బ్యాటరీకి వెళ్ళకుండా సిపియుకి మాత్రమే, హార్డ్వేర్కి మాత్రమే వెళ్ళగలదు. ఈ విధంగా బ్యాటరీకి ఎలాంటి ఎఫెక్ట్ కలగదు. ఇలా మీరు ఛార్జింగ్ పెట్టి కూడా యూజ్ చేసుకోవచ్చు ఫోన్ని. అండ్ ఇక ప్రాసెసర్ విషయానికి వస్తే ఇది స్నాప్డ్రాగన్ 7H Gen 3 ప్రాసెసర్. ఇది 4 nm మీద బిల్డ్ అయిన ప్రాసెసర్. అంటే పవర్ను చాలా తక్కువ కన్జ్యూమ్ చేస్తుంది. అండ్ బెటర్ అండ్ జస్ట్ పవర్ఫుల్ ప్రాసెసర్. ఈజీగా గేమ్స్ ఆడుకోవడానికి, ఎలాంటి మల్టీ టాస్కింగ్ చేయడానికి చాలా ఈజీగా కన్వీనియంట్గా ఉంటుంది. హెవీ గేమింగ్స్ ఆడడానికి రాదనుకోండి. వీళ్ళు క్లెయిమ్ చేసిన దాన్ని బట్టి యాంట్రూడ్ స్కోర్ వచ్చేసి 8,20,000+ అయితే ఉంది. అంటే బెటర్ గేమింగ్ పర్ఫార్మెన్స్ అయితే ఈ ఫోన్ ఇవ్వగలదు. ఈ ప్రాసెసర్ వచ్చేసి 90 fps గేమింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. ప్రజెంట్ అయితే BGMI వచ్చేసి 60 fps హ్యాండిల్ చేస్తుంది. అండ్ కాల్ ఆఫ్ డ్యూటీ వచ్చేసి 90 fps హ్యాండిల్ చేస్తుంది. కాకపోతే ఈ ప్రాసెసర్ వచ్చేసి 90 fps కూడా హ్యాండిల్ చేస్తుంది. ఫ్యూచర్లో ఆప్టిమైజ్ ఇందులో సూపర్ గేమింగ్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. అంటే న్యూ అల్ట్రా గేమింగ్ మోడ్ ఉంటుంది. ఇందులో ఏఐ గేమింగ్ వాయిస్ చేంజర్ ఉంటుంది. ఈ ఫోన్ వచ్చి మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో వస్తుంది. అంటే షాక్ రెసిస్టెన్స్, డస్ట్ రెసిస్టెన్స్, వాటర్ రెసిస్టెంట్, యూజ్డ్ ఇన్ లోవర్ టెంపరేచర్ ఎన్విరాన్మెంట్ అండ్ హయ్యర్ టెంపరేచర్ ఎన్విరాన్మెంట్. అంటే ఎక్కువ టెంపరేచర్ ఉన్న ప్రదేశంలో కూడా ఇది ఉపయోగించవచ్చు. అండ్ తక్కువ టెంపరేచర్ ఉన్న ప్రదేశంలో ఇది FunTouch OS 15 మీద రన్ అవుతుంది. అంటే యాప్ లాక్ చేసుకోవడం, యాప్ హ్యాక్ చేసుకోవడం, ఇలాంటి ఫీచర్స్ అయితే ఇందులో అవైలబుల్ ఉంటాయి. అండ్ ఏఐ నోటీస్ అసిస్టెంట్ అయితే ఇందులో ఉంటుంది. అలాగే సూపర్ డాక్యుమెంటరీ ఆప్షన్ ఇందులో అవైలబుల్గా ఉంటుంది. అంటే ఏదైనా డాక్యుమెంట్ పైన మీరు స్కాన్ చేస్తే దానికి సంబంధించిన వివరాలు ఇది అందజేస్తుంది. నెక్స్ట్ వచ్చి సర్కిల్ టు టచ్ అంటే తెలియని ఏదైనా వస్తువు దానిపైన స్కాన్ చేస్తే దాని గురించి ఇది డీటెయిల్స్ మొత్తం. ఫైనల్గా ఈ మొబైల్ వచ్చేసి 2 వేరియంట్లు అయితే కలర్స్లో అయితే ఇది అవైలబుల్గా ఉంది. ఒకటి వచ్చేసి ఎమరాల్డ్ బ్లేజ్ కలర్ అండ్ ఇంకొకటి ఫాంటమ్ గ్రే కలర్తో అయితే ఈ ఫోన్ అయితే వస్తుంది. అండ్ ఫైనల్గా ఈ ఫోన్లో వచ్చేసి ఐఆర్ బ్లాస్టర్, NFC లాంటివి అయితే ఏమీ ఉండవు. అండ్ స్పీకర్స్ విషయానికి వచ్చేస్తే సింగిల్ స్టీరియో స్పీకర్ అయితే ఇందులో అవైలబుల్గా ఉంటుంది. ఇక ఈ ఫోన్లో ర్యామ్ అండ్ స్టోరేజ్ గురించి మాట్లాడుకుంటే 8 GB ర్యామ్
LPDDR4X UFS 2.2తో వస్తుంది. ఇది ఫ్రెండ్స్ ఈ ఫోన్ రివ్యూ. ఏవైనా డీటెయిల్స్ మిస్ అయ్యంటే కామెంట్ చేయండి, నెక్స్ట్ టైం రిపీట్ అవ్వకుండా చూసుకుంటాను. కొత్తగా ఛానల్ స్టార్ట్ చేశాను ఫ్రెండ్స్. లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. జగన్ టెక్ రిపోర్ట్ ఇన్ తెలుగు.